నిర్గమకాండం 21వ అధ్యాయము. బానిసలకు సంబంధించిన నియమములు. నీవు ఇశ్రాయేలీయులకు నిర్ణయింపవలసిన విధులివి. ఎవడైనా ఒక హెబ్రీయుని దాసునిగా కొనినచో వాడు 6 ఏండ్ల వరకే దాసుడిగా ఉండును. 7వ ఏట నష్టపరిహారము చెల్లింపకయే అతడు స్వతంత్రుడగును. ఆ దాసుడు ఏకాకిగా వచ్చినా తిరిగి ఏకాకిగానే వెళ్ళును. వివాహితుడుగా వచ్చినా అతనితో పాటు అతని భార్యయు వెళ్ళిపోవును. యజమానుడు ఒక పిల్లను తెచ్చి దాసునకు పెండ్లి చేసిన ఎడల ఆ పిల్ల కొడుకులను కుమార్తెలను అతనికి కనిన ఎడల ఆ కొడుకులు కుమార్తెలు ఆమెయు యజమానుని వశమగుదురు. దాసుడు ఒంటరిగానే యజమానుని వీడి వెళ్ళవలెను. కాని దాసుడు నేను నా యజమానుని, నా భార్యను, బిడ్డలను ప్రేమించుచున్నాను, స్వతంత్రుడనగుట నాకు ఇష్టము లేదు అని చాటినచో అప్పుడు ఆ యజమానుడు అతనిని దైవ సన్నిధికి కొనిపోవలయును. అతన్ని తలుపునొద్దకో ద్వారబంధము కడకో తీసుకుని పోయి వాని చెవిని కదురుతో కొట్టవలయును. ఇక ఆ దాసుడు బ్రతికినన్నాళ్ళు ఆ యజమానుని కొలువుననే ఉండును. ఒకడు తన కుమార్తెను బానిసగా విక్రయించినా ఆమె మగ బానిసల మాదిరిగా స్వేచ్ఛను పొందజాలదు. ఆమె తన్ను పొందిన యజమానుని సంతోషపెట్టలేకపోయినా అతడు ఆమెను తిరిగి విక్రయింపవచ్చును. కాని ఆమెను విదేశీయులకు అమ్మ అధికారము అతనికి లేదు. అట్లు చేయుట అన్యాయం. యజమానుడు ఆమెను తన కుమారుని కొరకు ఉద్దేశించినచో తన కుమార్తె పట్ల ఎట్లో అట్లే ఆమె పట్లను వ్యవహరింపవలయును. ఎవ్వడైనను మారు పెండ్లమును చేర్చుకొనినచో ఆమె కూటికి గుడ్డకు దాంపత్య ధర్మమునకు లోటు లేకుండా చేయవలయును. ఈ మూడింట అతడు ఆమెను మోసగించినా ఆమె ఎట్టి సొమ్మును చెల్లింపకయే అతనిని వీడిపోవచ్చును. నరవధ. మనుష్యుని కొట్టి చంపిన వానికి మరణమే శిక్ష. కాని ఎవ్వడైనా బుద్ధిపూర్వకముగా కాక దైవవశమున హత్య చేసిన ఎడల వాడు పారిపోదగిన చోటును నీకు చూపుదును. కాని ఒకానొకడు ద్రోహబుద్ధితో సాటివానిని చంపినచో వానిని నా పూజాపీఠము నుండి తొలగించుము. వాడు చనిపోవును. తల్లిని గాని తండ్రిని గాని కొట్టిన వానికి మరణదండనమే శిక్ష. ఒకడు మరి ఒకనిని బలాత్కారముగా కొనిపోయి అమ్మినను తన వశమున ఉంచికొనినను వానికి మరణదండనమే శిక్ష. తల్లినైనను తండ్రినైనను శపించు వానికి మరణదండనమే శిక్ష. దెబ్బలు గాయములు. మనుష్యులు కలహించుకొనినప్పుడు ఒకడు మరి ఒకనిని రాతితోనైనా పిడికిటితోనైనా కొట్టినచో దెబ్బలు తిన్నవాడు చావక మంచము పట్టి కొన్నాళ్లకు లేచి చేతికర్రతో అటునిటు తిరుగుచుండిన ఎడల ఆ కొట్టిన వానికి శిక్ష లేదు. కాని దెబ్బలు తిన్నవాడు పనిచేయలేని రోజులకు అతడు నష్టపరిహారము చెల్లింపవలయును. వాడు పూర్తిగా కోలుకొనున్నట్లు చూడవలయును. ఒకడు తన దాసుని గాని దాసిని గాని చావమోదిని ఎడల అతడు దండనకు పాత్రుడు. కాని 1-2 రోజుల దాకా ఆ బానిస బ్రతికినచో కొట్టిన వానికి దండనం లేదు. వాడు కొనిన బానిస అతని సొత్తే కదా. మనుష్యులు దెబ్బలాటకు దిగినప్పుడు ఒకడు ఒకానొక గర్భవతిని కొట్టినచో ఆమెకు ప్రాణహాని లేకపోయినా గర్భస్రావము జరిగిన ఎడల హాని కలిగించిన వాడు ఆమె భర్త కోరిన నష్టపరిహారము చెల్లించవలెను.
న్యాయాధిపతుల తీర్పు ప్రకారముగా అతడు సొమ్ము చెల్లింపవలయును. కాని హాని జరిగిన ఎడల ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ శిక్షగా నిర్ణయింపవలయును. ఒకడు తన దాసుని కంటి మీద గాని దాసి కంటి మీద గాని కొట్టి కన్ను పోగొట్టిన ఎడల కన్నులకు నష్టపరిహారముగా వారిని స్వతంత్రులను చేసి వెళ్ళిపోనీయవలయును. అతడు తన దాసుని పంటిని గాని దాసి పంటిని గాని ఊడగొట్టిన ఎడల పండ్లకు నష్టపరిహారముగా వారిని స్వతంత్రులను చేసి పోనీయవలయును. యజమానుల విధులు. ఎత్తు పురుషుని గాని స్త్రీని గాని చావక్రుమ్మిన ఎడల దానిని రాళ్లతో చావగొట్టవలయును. దాని మాంసమును తినరాదు. ఎద్దుగల ఆసామి మాత్రము దోషి కాజాలడు. కాని అది మొదటి నుండియు పోట్ల ఎద్దుగా నుండిన ఎడల ఎంత హెచ్చరించినను యజమానుడు దానిని అదుపున పెట్టని ఎడల అది పురుషుని గాని స్త్రీని గాని చావపొడిచినచో ఎద్దును రాళ్లతో చావగొట్టవలయును. దాని యజమానుని మరణము పాలు చేయవలయును. కాని యజమానుడు తన ప్రాణమునకు బదులు ధనము చెల్లించుట పొసగునేని అడిగినంత చెల్లింపవలయును. ఎద్దు బాలుని గాని బాలికను గాని చావక్రుమ్మినచో దాని యజమానుడు పై నియమమునే పాటింపవలయును. ఎద్దు దాసుని గాని దాసిని గాని చావ పొడిచినచో దాని ఆసామి వారి యజమానునకు 30 వెండి నాణెములను చెల్లింపవలెను. ఎద్దును రాళ్లతో చావగొట్టవలయును. ఒకడు గోతిమీది కప్పును తొలగించుట వలననో లేక గోయి త్రవ్వి దానిని కప్పకపోవుట వలననో దానిలో ఎద్దయినా గాడిదయినా పడి చచ్చిన ఎడల గోతి కామందు నష్టమును చెల్లింపవలయును. అతడు జంతువు యజమానునకు సొమ్ము చెల్లింపవలయును. అప్పుడు చచ్చిన జంతువు సొమ్ము చెల్లించిన వానిది అగును. ఒకని ఎద్దు మరి ఒకని ఎద్దును చావబొడిచిన ఎడల యజమానులిద్దరూ బ్రతికిన ఎద్దును అమ్మి వచ్చిన సొమ్మును సమముగా పంచుకొనవలయును. చచ్చిన ఎద్దును కూడా ఇద్దరూ పంచుకొనవలయును. కాని ఎద్దు మొదటి నుండియు పోట్ల గొడ్డు అని తెలిసియు యజమానుడు దానిని అదుపున పెట్టని ఎడల అతడు ఎద్దుకు ఎద్దును ఇయ్యవలయును. అప్పుడు చచ్చిన ఎద్దు అతనిదే ఆగును. లేవీయ కాండము 14వ అధ్యాయము. కుష్ఠరోగులను శుద్ధి చేయుట. యావే మోషేతో ఇట్లు చెప్పెను. కుష్ఠ నయమైన వానిని శుద్ధి చేయు విధానమిది. శుద్ధిని పొందు దినమున అతనిని యాజకుని వద్దకు కొనిరావలయును. యాజకుడు అతనిని శిబిరము వెలుపలికి కొనిపోయి అచట పరీక్ష చెయ్యును. రోగికి కుష్ఠ నయమయ్యనేని యాజకుడు అతనిచే 2 శుద్ధమైన పక్షులు, కొంచెము దేవదారు కొయ్య, ఒక ఎర్రదారము, చిలకరించు కొమ్మ తెప్పించును. అటు పిమ్మట యాజకులు శుభ్రమైన ఏటి నీళ్లు పోసిన కుండ మీద ఒక పక్షిని చంపించును. రెండవ పక్షిని కొయ్యను, దారమును, కొమ్మను మొదటి పక్షి నెత్తురులో ముంచును. యాజకుడు శుద్ధిని పొందవలసిన వాని మీద పక్షి నెత్తురును 7 సార్లు చిలుకరించి అతడు శుద్ధుడయ్యేనని పల్కును. రెండవ పక్షిని వదిలివేయగా అది పొలములోనికి ఎగిరిపోవును. రోగి దుస్తులు ఉతుకుకొనును, వెంట్రుకలన్నీ గొరిగించుకొని స్నానము చెయ్యును. అప్పుడతడు శుద్ధిని పొందును. ఆ పిమ్మట అతడు శిబిరములోనికి ప్రవేశింపవచ్చును. కాని
7 నాళ్ల పాటు తన గుడారములో వసింపగూడదు. 7వ నాడు మరలా తల, గడ్డము, కనుబొమ్మలు, మిగిలిన రోమములు గొరిగించుకొని దుస్తులుతుకుకొని స్నానము చెయ్యవలయును. అప్పుడతడు శుద్ధిని పొందును. 8వ నాడు అతడు 7 ఈడు గలవి, అవలక్షణములు లేనివి 2 మగ గొర్రె పిల్లలను, 1 ఆడు గొర్రె పిల్లను, నూనెతో కలిపిన 3 కొంచెముల గోధుమ పిండిని, 1 గిన్నెడు ఓలీవు నూనెను కొనిరావలయును. యాజకుడు అతనిని, అతని కానుకలను సమావేశపు గుడార ప్రవేశ ద్వారము వద్దకు కొనిపోవును. యాజకుడు 1 మగ గొర్రె పిల్లను, ఓలీవు తైలమును ప్రాయశ్చిత్త బలిగా ప్రభువునెదుట ఎత్తి అర్పించును. పాప పరిహార బలులు, దహన బలులు సమర్పించు పవిత్ర స్థలమునని ఆ గొర్రె పిల్లను వధింపవలయును. పాప పరిహార బలి వలె ఈ ప్రాయశ్చిత్త బలిలో చంపబడిన గొర్రె పిల్ల యాజకునికే చెందును. అది పరమ పవిత్రమైన నైవేద్యము. యాజకుడు ఆ గొర్రె పిల్ల నెత్తుటిని కొద్దిగా తీసుకొని శుద్ధి పొందువాని కుడి చెవి అంచు మీదను, కుడి చేతి బొటన వ్రేలి మీదను, కుడి కాలి బొటన వ్రేలి మీదను ఊయవలయును. అతడు నూనె బుడ్డిని తీసుకొని తన ఎడమ అరచేతిలో కొంచెము తైలము పోసుకోవలయును. కుడి చేతి వ్రేలితో ఆ ఎడమ చేతిలోని తైలమును కొద్దిగా తీసుకొని 7 సార్లు దేవుని సన్నిధిలో చిలుకరింపవలయును. ఎడమ చేతిలోని తైలమును కొద్దిగా తీసుకొని శుద్ధిని పొందువాని కుడి చెవి అంచు మీద, కుడి చేతి బొటన వ్రేలి మీద, కుడి కాలి బొటన వ్రేలి మీద పూయవలయును. ప్రాయశ్చిత్త బలి నెత్తురును పూసినట్లే ఈ తైలమును పూయవలయును. యాజకుడు తన చేతిలో మిగిలియున్న తైలమును శుద్ధిని పొందువాని తల మీద పోయును. ఈ రీతిగా అతడు ప్రభువు సన్నిధిలో శుద్ధి కర్మ నిర్వహించును. అటు పిమ్మట యాజకుడు పాప పరిహార బలిని అర్పించి శుద్ధి కర్మ జరుకును. కడన దహన బలికి ఉద్దేశింపబడిన గొర్రె పిల్లను వధించి దానిని ధాన్య బలితో పాటు పీఠము మీద దహించును. ఈ రీతిగా శుద్ధి కర్మ జరుపగా కుష్ఠనయమైన వాడు శుద్ధిని బడయును. శుద్ధి పొందువాడు పేదవాడైనచో ప్రాయశ్చిత్త బలికి గాను 1 మగ గొర్రె పిల్లను కొనివచ్చినా చాలును. దానిని ప్రభువు ఎదుట ఎత్తి అర్పింపవలయును. నూనె కలిపిన 1 కుంచెడు గోధుమ పిండిని, 1 బుడ్డిలో 3వ వంతు ఓలీవు నూనెను కొనివచ్చినా చాలును. ఇంకను అతడు 2 గువ్వలనో లేక 2 పావురములనో కొని రావలయును. వానిలో 1 పాప పరిహార బలికి, మరి 1 దహన బలికి. అతడు శుద్ధి చేయించుకొని మొదలుపెట్టిన 8వ నాడు వానినన్నిటినీ గుడార ప్రవేశ ద్వారమునొద్ద ఉండు యాజకుని వద్దకు కొనితేవలయును. యాజకుడు గొర్రె పిల్లను, నూనెను గైకొని ప్రభువు ముందట ఎత్తి అర్పించును. గొర్రె పిల్లను వధించి దాని నెత్తుటిని శుద్ధిని బడయు వాని కుడి చెవి అంచుకు, కుడి చేతి బొటన వ్రేలికి, కుడి కాలి బొటన వ్రేలి మీద పూయవలయును. యాజకుడు నూనెను తన ఎడమ అరచేతిలో పోసుకొని కుడి చేతి వ్రేలితో దానిని 7 సార్లు ప్రభువు సన్నిధిలో చిలుకరించును. ఆ నూనెను కొంత శుద్ధి పొందువాని కుడి చెవి అంచు మీదను, కుడి చేతి బొటన వ్రేలి మీదను, కుడి కాలి బొటన వ్రేలి మీదను పూయును. ప్రాయశ్చిత్త బలి రక్తమును పూసినట్లే ఈ నూనెను కూడా పూయవలయును. యాజకుడు తన ఎడమ చేతిలో మిగిలియున్న నూనెను
శుద్ధిని బడయు వాని తలమీద పోసి అతనికి శుద్ధి కర్మ చేయవలయును. తరువాత అతడు ఒక పావురమును గాని లేక ఒక గువ్వను గాని పాప పరిహార బలిగా సమర్పించును. రెండవ దానిని ధాన్య బలితో పాటు దహన బలిగా అర్పించును. ఈ రీతిగా యాజకుడు శుద్ధి కర్మ జరుపును. కుష్ఠ నుండి విముక్తి చెందిన పిదప శుద్ధి కర్మకు గాను జంతువులను అర్పింపలేని పేదవానిని గూర్చిన నియమములివి. కుష్ఠ సోకిన గృహములు. యావే మోషే అహరోనులతో ఇట్లనెను, మీరు నేను వారసత్వముగా ఇయ్యనున్న కనాను మండలమును చేరుకొనిన తరువాత నేనట మీలో ఎవరి ఇంటికైనా కుష్ఠ సోకినట్లు చెయ్యుదునేని ఆ ఇంటి యజమానుడు యాజకుని వద్దకు వెళ్ళి తన ఇంటికి కుష్ఠ సోకినదని తెలియజేయవలయును. యాజకుడు ఆ ఇంటిని పరీక్షించుటకు పోకముందు అందలి వస్తువులన్నిటినీ వెలుపల పెట్టించును. లేదేని దానిలోని వస్తువులన్నీ అశుద్ధములగును. అటు తరువాత అతడు ఆ ఇంటిలోనికి పోవును. ఆ ఇంట ఎర్రని పొడలు గాని లేక తెల్లని పొడలు గాని గోడలను తినివేయుచున్నచో అతడు ఆ ఇంటి నుండి వెలుపలికి వచ్చి దానిని 7 నాళ్లపాటు మూయించును. 7వ నాడు ఆ ఇంటిని మరలా పరీక్షించును. పొడలు గోడల మీద వ్యాపించి ఉన్నచో ఆ పొడలు సోకిన రాళ్లను గోడలలో నుండి తొలగించి పట్టణము వెలుపల ఏదైనా అశుద్ధమైన తావున పడవేయుడని ఆజ్ఞాపింపవలయును. అటు పిమ్మట గోడల లోపలి భాగములను గోకివేసి ప్రోగైన అలుకుడు మట్టిని నగరము వెలుపల ఏదైనా అశుద్ధమైన తావున పోయింపవలయును. తొలగించిన రాళ్లకు బదులుగా క్రొత్త రాళ్లను పేర్చి గోడలను మరలా అలుకవలయును. రాళ్లను తొలగించి గోడలను గోకి క్రొత్తగా అలికిన తరువాత కూడా పొడలు మరలా కనిపించనేని యాజకుడు వచ్చి ఇంటిని పరీక్షింపవలయును. పొడలు వ్యాపించియుండెనేని ఆ ఇంటికి కుష్ఠ సోకినట్లు అది అశుద్ధమైన ఇల్లు కనుక ఆ ఇంటిని పడగొట్టవలయును. దాని రాళ్లను కొయ్యను అలుకుడు మట్టిని ఎత్తి నగరము వెలుపల ఏదైనా అశుద్ధమైన తావున పడవేయవలయును. అశుద్ధముగా ఉన్నందున మూసివేయబడియున్న ఇంటిలో ఎవడైనా అడుగుపెట్టెనేని అతడు సాయంకాలము వరకు అశుద్ధుడగును. దానిలో నిద్రించువాడు కాని అన్నము తినువాడు కాని బట్టలు ఉతుకుకోవలయును. కాని యాజకుడు ఇంటిని పరీక్షింపవచ్చినప్పుడు కొత్తగా అలికిన తరువాత అందని పొడలు వ్యాపించియుండవేని అతడు దానిని శుద్ధముగా నిర్ణయింపవలయును. ఎందుకన గోడల మీది కుష్ఠ సమసిపోయినది. యజమానుడు ఇంటిని శుద్ధి చేయించుటకు గాను 2 పక్షులను, దేవదారు కొయ్యను, ఎర్రని దారమును, చిలుకరించు కొమ్మను కొని రావలయును. స్వచ్ఛమైన ఏటి నీళ్లు పోసిన కుండ మీద అతడు ఒక పక్షిని చంపవలయును. దేవదారు కొయ్యను, కొమ్మను, దారమును, బ్రతికియున్న పక్షిని అన్నిటినీ చచ్చిన పక్షి నెత్తురులో కుండలోని నీళ్లలో ముంచవలయును. ఇంటిని 7 సార్లు చిలుకరింపవలయును. ఈ రీతిగా అతడు పక్షి రక్తముతో, స్వచ్ఛమైన నీటితో, బ్రతికియున్న పక్షితో, దేవదారు కొయ్య, ఎర్రని దారము, కొమ్మలతో ఇంటిని శుద్ధి చేయవలయును. తరువాత వెలుపలి పొలములోనికి ఎగిరిపోవుటకు 2వ పక్షిని వదిలివేయవలయును. ఈ రీతిగా
కుష్ఠ సోకిన ఇంటికి శుద్ధి చేయగా నిర్మలమగును. నరులకు, ఇండ్లకు, బట్టలకు సోకెడు కుష్ఠను గూర్చి వాపులు, పొక్కులు, నిగనిగలాడు పొడలు మొదలగు వానిని గూర్చి నియమములివి. శుద్ధములైన వస్తువులేవో అశుద్ధములైన వస్తువులేవో నిర్ణయించుటకు కుష్ఠుగూర్చిన విధి ఇదియే. 75వ కీర్తన. దేవుడు న్యాయాధిపతి. ప్రభు, మేము నిన్ను స్తుతింతుము, కృతజ్ఞతలర్పింతుము, నీ నామమును ఘనపరుతుము, నీ మహాకార్యములను ప్రకటింతుము. నిర్ణీత రోజు వచ్చినప్పుడు నేను తీర్పు తీర్చెదను, న్యాయయుక్తముగా తీర్పు చెప్పెదను. భూమియు భూమి మీద వసించువారును గతించినను నేను భూమి పునాదులను మాత్రము కదలనీయక స్థిరముగా నుంచెదను. నేను గర్వితులతో మీ ప్రగల్భములు కట్టిపెట్టుడంటిని, దుష్టులతో మీ అహంకారము అణుచుకొనుడంటిని. మీ మిడిసిపాటును విడనాడుడు, పొగరుబోతు తనముతో మాటలాడకుడు అంటిని అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. న్యాయ నిర్ణయము తూర్పు నుండి గాని పడమటి నుండి గాని రాదు, అరణ్యము నుండి అయినను ఎత్తబడదు. న్యాయము చెప్పువాడు దేవుడే. అతడు కొందరిని తగ్గించి మరికొందరిని హెచ్చించును. ప్రభువు చేతిలో పానపాత్రము ఉన్నది, దానిలోని ద్రాక్షరసము నొరగలు క్రక్కుచున్నది. అది ఔషధ సమ్మిశ్రితమై ఉన్నది. ప్రభువు ఆ రసమును పోయగా దుష్టులెల్లా త్రాగుదురు, దానిని చివరి బొట్టు వరకును పీల్చివేయుదురు. నేను నిరంతరము యాకోబు దేవుడైన ప్రభువును స్తుతింతును, అతనిపై కీర్తనలు పాడుదును. ప్రభువు దుర్మార్గుల బలమును వమ్ము చేసి సత్పురుషుల బలమును హెచ్చించును.